సరిగా ఉదయం 7 గంటలకి ఈ పోలింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఢిల్లీలో ఉన్నటువంటి నిర్మాణ్ భవన్ దగ్గర కూడా ఉన్నాం. ఇక్కడనే రాహుల్ గాంధీ కూడా తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా చాలామంది కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇటు ఇందులో జనరల్ సీట్లు వచ్చేసి 58, ఇటు ఎస్సీ రిజర్వ్ వచ్చేసి కూడా ఎస్సీ రిజర్వ్ వచ్చేసి 12 సీట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం ఢిల్లీలో మాత్రం ఇటు 1,50,00,000 మంది ఓటుకు కూడా తాను వినియోగించుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఈ సంవత్సరం వచ్చినటువంటి సంబంధించినటువంటి యువ ఓటర్లు మాత్రం 20 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు మాత్రం 25 లక్షల పైగా కూడా వారు కొత్తగా ఓటుకు కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఢిల్లీలో ఉన్నటువంటి నిర్మాణ్ భవన్ దగ్గర ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో ఓటుకు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి వారందరూ కూడా ఓటు వేసిన తర్వాత వారికి పూల మొక్క కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ బోలియే हम दिल्ली से हैं सर, वोट डाल के आ रहे हैं। कैसा इस बार बहुत अच्छा रहेगा और बीजेपी सरकार पूरी बहुमत से सरकार बनाएगी दिल्ली में। यही मेरी शुभकामनाएं हैं बीजेपी को। धन्यवाद। ఇది మొత్తం ఓటుకు వినియోగించుకోవడం కూడా వారందరూ కూడా ఇక్కడి నుంచి బయటికి కూడా వస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు మాత్రం 13,033 పోలింగ్ స్టేషన్స్ కూడా ఉండడం జరిగింది. మొత్తం 100% పట్టణ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలోనే ఈ యొక్క పోలింగ్ స్టేషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీంతో పాటు ఇటు సోనియా గాంధీతో పాటు ఇంకా మిగతా కొంతమంది ముఖ్య నేతలు కూడా వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ ఇక్కడ ఓటు కూడా వేయడం జరిగింది. మరోవైపు ప్రియాంక గాంధీ ఇటు అటల్ స్కూల్లో అంటే 11 గంటలకి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇటు కాంగ్రెస్ కమిటీ ఢిల్లీ అధ్యక్షుడు కూడా వారు 10 గంటలకి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇటు మనీష్ సిసోడియా ఆల్రెడీ ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. వారు లేడీ ఇర్విన్ సీనియర్ సెకండరీ స్కూల్లో కూడా వారు ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు సంజయ్ సింగ్తో పాటు అతిషి అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతిషి కూడా వారు ఓటు హక్కును కూడా కల్కాజీ పోలింగ్ బూత్లో కూడా కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి అతిషి ఇటు కల్కాజీ మందిర్లో వారు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలను కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించడం జరిగింది. అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఢిల్లీ పోలీసే కాకుండా సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి పోలీసులతో పాటు ఇంకా అదనపు బలగాలను కూడా ఇక్కడికి మోహరించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అనేక ప్రాంతాల్లో అంటే ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వారికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు వృద్ధులు కావచ్చు ఇంకా మిగతా కొంతమంది ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వారికి వీల్ చైర్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా లోపల వరకు కూడా వారికి వీల్ చైర్ ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడ పూల మొక్కలు కూడా ఇచ్చి వారిని కూడా ఇక్కడ నుంచి వారికి ఆ విజల్స్ కూడా చూస్తున్నాము. ఓటు దాలేజీ बहुत अच्छा है। लास्ट इतने साल से हम लोग यही डालते हैं सब्जी टाइप। పూర్తి స్థాయిలో ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వారికి కొన్ని బొకేస్ కూడా ఇస్తున్నారు. అంటే పూల మొక్కలు కూడా ఇస్తున్నారు. దాంతోపాటు కొంత కప్పులు కూడా ఇచ్చి పంపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ శాతం కూడా పోలింగ్ కూడా నమోదు కావాలని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది.